హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, డీటెయిల్ కోర్స్ ఆన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బీఎస్సీ స్టూడెంట్స్కి అయ్యొచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్కి అయ్యొచ్చు, ఎంఎస్సీ స్టూడెంట్స్కి అయ్యొచ్చు, అందరికి కూడాను ఈ కోర్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే, ఎనీ ఈక్వేషన్ which involves dependent variables, independent variable and derivatives of dependent variable with respect to independent variable is called a differential equation. First of all, what is the meaning of dependent variable and independent variable ante, suppose we take x and y అని రెండు వేరియబుల్స్ తీసుకుంటే, we taken two variables, రెండు వేరియబుల్స్ తీసుకుంటే దీంట్లో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, మనం ఇలాను రాస్తాం, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని కూడా రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వై అని కూడా రాస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 2 తీసుకుంటే ఏమొస్తుంది, 2 తీసుకోండి. సపోజ్ ఇక్కడ నేను ఫంక్షన్ అనేది ఎక్స్ స్క్వేర్ తీసుకుంటే ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 1 వస్తుంది, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 4 వస్తుంది. ఓకే, 2 స్క్వేర్ వాల్యూ 4. అంటే మనం ఏం వాల్యూ ఇస్తే దీనికి మనకి అవుట్పుట్ అనేది అలా వస్తుంది. ఓకే ఓకే అంటే ఏమి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం, మనకి వై అని కదా. ఓకే, వై అనేది ఎక్స్ పైన డిపెండ్ అయింది అర్థము. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్ సారీ ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ వై ఎక్స్ పైన డిపెండ్ అయింది కాబట్టి వై అనేది డిపెండెంట్ వేరియబుల్. ఓకే, అర్థమైంది కదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అనదర్ వన్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమి, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ ఓడిఈ, అంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఏమిటంటే డిపెండెంట్ వేరియబుల్ ఇది ఈ బాక్స్లో ఉండేది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమిటంటే డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటి ఉండొచ్చు, లేకుంటే ఒకటి కన్నా చాలా ఉండొచ్చు. ఓకే, మోర్ ఉంటే దాన్ని మనము ఉండొచ్చు డిపెండెంట్ వేరియబుల్. అదే ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే ఉండాలి. ఓకే, డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటి ఉండొచ్చు, లేకుంటే చాలా ఉండొచ్చు, కానీ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే ఉండాలి. అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటాం చూడండి. ఎక్స్ బై డిఎక్స్ బై డిటి ప్లస్ డిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ అన్నాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ టీ అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్. టీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది డిపెండెంట్ వేరియబుల్స్. కన్ఫ్యూజ్ కాకూడదు, డిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది టీ పైన డిపెండ్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది డిపెండెంట్ వేరియబుల్, టీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే ఉంది, కానీ డిపెండెంట్ వేరియబుల్స్ అనేది 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, మన ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాలంటే డిపెండెంట్ వేరియబుల్స్ ఒకటి ఉండొచ్చు, లేకుంటే చాలా ఉండొచ్చు, కానీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేది ఒకటే ఉండాలి. అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. అదే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏమిటంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. అంటే ఏమిటంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏమిటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్
డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో పార్షియల్ డెరివేటివ్స్ అన్ని ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై ఈ ఫామ్లో ఉంటాయి. ఓకే, దీన్ని మనం పార్షియల్ డెరివేటివ్స్ అని పిలుస్తాం. ఓకే, మనకి ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పాలంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి పార్షియల్ డెరివేటివ్స్ ఏముంటాయో దాంట్లో వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ ఒకటి ఉండొచ్చు. డిపెండెంట్ వేరియబుల్స్ అనేది ఒకటి ఉండొచ్చు, లేకుంటే చాలాను ఉండొచ్చు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. విత్ రెస్పెక్ట్ టు మోర్ దెన్ అంటే ఒకటి ఉండొచ్చు, మోర్ దెన్ అంటే చాలా. ఓకే, మోర్ దెన్ వన్ అంటే ఒకటి కన్నా చాలా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయని అర్థం. ఓకే, ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. డో జెడ్ బై డో x1 ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో x1 డో x2 మైనస్ జెడ్ స్క్వేర్ డో జెడ్ బై డో x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది తీసుకున్నాం. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? x1 అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, x2 అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, x3 అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఒకటి కన్నా చాలా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే ఉంది. ఓకే, ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒకటి కన్నా చాలా ఉంటాయి. అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ ఒకటి ఉండొచ్చు, లేకుంటే చాలానే ఉండొచ్చు డిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఇలాంటి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనము క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. దిస్ ఈజ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఉంటే అది ఓడిఈ. అదే ఇండిపెండెంట్ వేరియబుల్ మోర్ దెన్ వన్ ఉంటే దట్ ఈస్ పీడీ. ఓకే, అర్థమైంది కదా. ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే ఉంటే అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. అదే ఇండిపెండెంట్ వేరియబుల్స్ మోర్ దెన్ వన్ ఉంటే అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. అలాగే ఓడిఈని అలాగే డివైడ్ ఇంటూ టూ టైప్స్. ఓకే, సింపుల్ ఓడిఈ అండ్ సిస్టమ్ ఆఫ్ ఓడిఈ అంటాం. ఓకే, డెరివేటివ్స్ డిపెండెంట్ వేరియబుల్స్ ఒకటి ఉంటే అలాంటి ఓడిఈ అంటే అలాంటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము సింపుల్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. అదే డిపెండెంట్ వేరియబుల్ అనేది చాలా ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉండి డిపెండెంట్ వేరియబుల్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉండి డిపెండెంట్ వేరియబుల్ అనేది మోర్ దెన్ వన్ ఉంటే, ఓకే, ఒకటి కన్నా చాలా ఉంటే అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము సిస్టమ్ ఆఫ్ ఓడిఈ అంటాం. సిస్టమ్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, అదే పీడీఈలో అగైన్ పీడీ ఈజ్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. దాంట్లోనూ సింపుల్ పీడీ, సిస్టమ్ పీడీ అని వస్తుంది. సింపుల్ పీడీ అంటే డిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంటుంది. ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది చాలా ఉంటుంది, ఒకటి కన్నా చాలా ఉంటుంది. అండ్ డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటే ఉంటుంది. అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము సింపుల్ ఓడిఈ అంటాం. సింపుల్ పీడీఈ అంటాం. ఓకే, అదే ఇండిపెండెంట్ వేరియబుల్ గ్రేటర్ దెన్ వన్ అంటే చాలా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేది ఒకటి కన్నా చాలా ఉండి డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒకటి కన్నా చాలా ఉంటే అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం సిస్టమ్ ఆఫ్ పీడీఈ అంటాం. అర్థమైంది కదా. ఓకే, దిస్ ఈజ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ పీడీఈ. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డర్ ఆఫ్ ది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. తర్వాత సిరీస్ పోతూ ఉంటుంది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంప్లీట్ అయ్యాక పీడీ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.